హలో, హాయ్, నమస్తే, గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా? సో మనందరికీ తెలుసు, ఈ రోజుల్లో ఒక మంచి ఉద్యోగం అనేది సంపాదించాలంటే మనకు తెలుగే కాకుండా ఇంగ్లీష్ అనేది వస్తే మంచి జాబ్ అనేది సంపాదించడానికి మార్గాలు అనేటివి చాలా సులభం అవుతాయని మనందరికీ తెలుసు. కానీ ఇంగ్లీషు ఎలా మాట్లాడాలి, ఎలా నేర్చుకోవాలి అంటే దాంట్లో మనం చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో భాగంగా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది గ్రామర్. సో గ్రామర్ అనేది మనకు తెలిసి ఉంటే మంచి ఇంగ్లీషు మాట్లాడవచ్చు. అఫ్కోర్స్ గ్రామరు అనేది నేర్చుకోకుండా కూడా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ గ్రామర్ అనేది నేర్చుకుంటే ఇంకా మంచి ఇంగ్లీష్ అనేది మాట్లాడడానికి చాలా సులువు అవుతుందన్నమాట. సో గ్రామర్లో వచ్చేసి మనకు ముఖ్యంగా టెన్సెస్, ఈ టెన్సెస్ అనేటివి దీని మీద మనం మంచి పట్టనేది సాధిస్తే మనకు దాదాపు ఒక 60 నుండి 70% అనేది ఇంగ్లీషు మాట్లాడడానికి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది టెన్సెస్. అఫ్కోర్స్ ఈ టెన్సెస్ అంటే ఏం లేదండి, మన తెలుగులో భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం అని చెప్పని ఏవైతే ఉన్నాయో ఈ ఇంగ్లీష్లో కూడా టెన్సెస్ అనేటివి 3 టెన్సెస్ ఉంటాయి. అది మనందరికీ తెలుసు. సో ప్రెజెంట్ టెన్స్ అనేది వర్తమాన కాలం, అంటే ఇప్పుడు జరుగుతున్న కాలము. భూతకాలము అని చెప్పనంటే పాస్ట్ టెన్స్, జరిగిపోయిన కాలము. మరియు ఫ్యూచర్ టెన్స్ అని చెప్పనంటే భవిష్యత్తు కాలం, అంటే రాబోయే కాలం. సో నేను చదువుకునే రోజుల్లో నాకున్న నాలెడ్జ్ ప్రకారము నేను 9th 10th ఉన్నప్పుడు టెన్సెస్ అనేటివి ఈ టాపిక్ వస్తేనే చాలా బోరింగ్గా అనేది అనిపిస్తుండే. అసలు ఏం అర్థం కాకపోతుండే. అసలు అనుకునే వాళ్ళము పాస్ట్ టెన్స్ అని చెప్పానంటే ఏదో రాజుల కాలము, రాజుల కాలం గురించి మనకేం అవసరము. మళ్ళీ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పానంటే ఏదో కంప్యూటర్ యుగం, ఇంకా ముందు రాబోయే కాలము, ఆ రాబోయే కాలం గురించి మనకేం అవసరము అని చెప్పని అనుకునే వాళ్ళము. మరి అది టీచర్లు వాళ్ళు సరిగ్గా చెప్పలేదా, లేదా వాళ్ళు సరిగ్గా చెప్పినా మనము సరిగ్గా అర్థం చేసుకోలేదో తెలియదు. కానీ అప్పుడైతే టెన్సెస్ అనేది సరిగ్గా నేర్చుకోలేదు. సో ఇప్పుడు ఆ టెన్సెస్ని చాలా సులభతరం చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. అఫ్కోర్స్ ఇది విద్యార్థులకు కాకుండా ఇప్పుడు ఏదైనా పని చేసుకునే వాళ్ళకు, గ్రామాల్లో లేదా ఏదైనా చిన్న చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళకు, అప్పుడు అయ్యో నేను ఇంత మంచి టెన్సెస్ను ఎందుకు నేను మిస్ అయ్యాను, ఎందుకు సరిగ్గా నేర్చుకోలేదు అని మీరు అనుకుంటారు. సో దీన్ని అందరూ ఈ వీడియో అందరు చూసి ఈ టెన్సెస్ మీద మంచి పట్టు అనేది సాధిస్తారు అన్న ఉద్దేశం కొద్దే నేను ఈ వీడియో చేస్తున్నా. దయచేసి అందరు చూడండి. సో నేను ఒకే ఒక సెంటెన్స్ నేను ఇక్కడ తీసుకుంటా. ఐ ప్లే క్రికెట్, అంటే క్రికెట్ ఆడడం అనే ఒక సెంటెన్స్తోని నేను ఈ మిగతా సెంటెన్స్ను మొత్తము ఈ ఒకటే సెంటెన్స్తో చెప్తాను. సో దానికంటే ముందు మనము అసలు టెన్సెస్ అనేటివి ఎన్ని ఉంటాయి అనేది మనం ఒకసారి చూద్దాము. సో మనకు ముఖ్యంగా 3 బేస్ టెన్సెస్ ఉంటాయి. ఒకటి ప్రెజెంట్ టెన్స్, రెండవది పాస్ట్ టెన్స్, మూడవది ఫ్యూచర్ టెన్స్. ఈ 3 టెన్సెస్ ఉంటాయి కదా. 3 టెన్సెస్కి ఒక్కొక్క టెన్స్కి 4 సబ్ టెన్సెస్ ఉంటాయి. సో 3 × 4 టోటల్ 12 టెన్సెస్ అనేటివి మనకు ఉంటాయి అన్నమాట. ఈ 12 టెన్సెస్ గనక మనము మంచిగా నేర్చుకుంటే ఇంగ్లీష్ లోపల ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంగ్లీష్ లోపల మంచి పట్టు సాధించి మార్కులు అనేటివి ఈజీగా రావడానికి చాలా ఆస్కారం ఉంటుందని చెప్పని నేను ఈ వీడియో చేస్తున్నా. సో వివరాల్లోకి వెళ్తే ఒక్కొక్క బేస్ టెన్స్కి 4 సబ్ టెన్సెస్ ఉంటాయని చెప్పన్నా కదా.
సో ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్లో చూసుకుందాము. ప్రెజెంట్ టెన్స్లో చూసుకుంటే మనకు సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది, ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంటుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది, నాలుగవది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది. సో సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, 4 టెన్సెస్ అనేటివి ఉంటాయి, 4 సబ్ టెన్సెస్. సో 4 సబ్ టెన్సెస్ ఉంటాయి కదా, సేమ్ అలాగే మిగతా టెన్స్ కూడా సేమ్ అలానే ఉంటాయి. పాస్ట్లో చూసుకుంటే సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే చూసుకుంటే ఫ్యూచర్లో కూడా సేమ్ సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇప్పుడు మనం ఒక ప్రెజెంట్ టెన్స్ మీద ఫోకస్ పెడదాము. ఈ ఒక ప్రెజెంట్ టెన్స్ మీద ఫోకస్ పెడితే మిగతా 2 టెన్సెస్ అనేటివి మనకు ఈజీ అర్థమైపోతాయి. సో ప్రెజెంట్ టెన్స్ లోపల చూసుకుంటే మనకు మొదట వచ్చేది సింపుల్ ప్రెజెంట్ అన్నమాట. సింపుల్ ప్రెజెంట్ అని చెప్పానంటే దీంట్లో వచ్చే ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో సింపుల్గా ఉంటుంది అన్నమాట. అయితే ఈ సింపుల్ ప్రెజెంట్ని మనం దేనికోసం ఉపయోగిస్తాము అని చెప్పానంటే ఏదైనా ఒక వాక్యము అది మనకు ఎగ్జాంపుల్ అభిరుచులు ఉంటాయి కదా, మన హ్యాబిట్స్ అనేటివి అవి ఎప్పుడు ఒకలానే ఉంటాయి కదా. సో హ్యాబిట్స్ అనేటివి చెప్పడానికి మనము ఈ సింపుల్ ప్రెజెంట్ అనేది ఉపయోగిస్తాము. అంతేకాకుండా కొన్ని నిత్య సత్యాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ పాలు తెల్లగా ఉంటాయి, పాలు అది ఎప్పుడు కూడా తెల్లగానే ఉంటాయి, పాస్ట్లో కూడా తెల్లగానే ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా తెల్లగానే ఉంటాయి, ప్రెజెంట్లో కూడా తెల్లగానే ఉంటాయి. ఇంకా చూసుకుంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అది గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి సూర్యుడు తూర్పునే ఉదయిస్తుండు, ఇంకా ఫ్యూచర్లో కూడా తూర్పునే ఉదయిస్తాడు. దీంట్లో ఎట్లాంటి చేంజెస్ అనేటివి ఉండవు. సో వీటిని చెప్పడానికి మనము ఈ సింపుల్ ప్రెజెంట్ అనేది వాడతామన్నమాట. సో అర్థమైంది కదా. హ్యాబిచువల్ యాక్షన్స్ లైక్ మన అభిరుచులు, తర్వాత నిత్య సత్యాలు, వీటిని చెప్పడానికి మనము సింపుల్ ప్రెజెంట్ వాడతాము. సో ఇక్కడ మనం చూసుకుందాం ఒకటి ఎగ్జాంపుల్. ఐ ప్లే క్రికెట్ అని చెప్పానంటే నేను క్రికెట్ ఆడతాను. దీన్ని మనము ఒక హ్యాబిట్ లాగా కూడా మనం చెప్పచ్చు కదా. నువ్వేం చేస్తావంటే నీ హ్యాబిట్ ఏంటిదంటే నా హ్యాబీ వచ్చేసి ఐ ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడతాను అనేది మనము ఈ సింపుల్ ప్రెజెంట్ లోపల చెప్పచ్చు అన్నమాట. సో అర్థమైంది అనుకుంటా. ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతాను. అర్థమైందా? దీంట్లోపల ఎట్లా వాడాలి, స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందని చెప్పన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. తర్వాత మనకు వచ్చేసి ప్రెజెంట్ కంటిన్యూస్ లోపల మనం ప్రతి ఒక్క టెన్స్ లోపల ఒక సందర్భం మనం తీసుకుందాము. సో సందర్భం తీసుకుంటే మనకు ఇంకొంచెం మంచిగా అనేది అర్థం అవడానికి అది ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్, మీరు క్రికెట్ ఆడుతుండ్రు. సో క్రికెట్ ఆడేటప్పుడు ఎవరైనా కాల్ చేసారు అనుకోండి, మీ ఫ్రెండు. అయితే కాల్ చేసిన తర్వాత ఏం చేస్తున్నావు అని చెప్పానంటే మనం ఏమంటాం, క్రికెట్ ఆడుతున్నాము అని చెప్పానంటాం. అంటే ఆ టైం లోపల ఆ యాక్షన్ ఏదైతే జరుగుతుందో ఆ యాక్షను అనేది మనము ప్రెజెంట్ కంటిన్యూస్ లోపల చెప్తామన్నమాట. అంటే ఆ యాక్షన్ మనం ఎప్పుడైతే చెప్తున్నామో అది మనం చెప్తున్నప్పుడు ఆ జరుగుతున్న యాక్షన్ అనేది అది మనం ప్రెజెంట్ కంటిన్యూస్ లోపల చెప్తామన్నమాట. ఎగ్జాంపుల్, ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడుతున్నాను. అర్థమైంది అనుకుంటాను, సరేనా? ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే నేను క్రికెట్ ఆడుతున్నాను అంటే ఇప్పుడు ఈ టైం లోపల
ఈ క్షణం లోపల నేను క్రికెట్ ఆడుతున్నాను అని చెప్పని అన్నదానికి మనము ప్రెజెంట్ కంటిన్యూస్ లోపల చెప్తాము. స్ట్రక్చర్ అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనము తెలుసుకుందాము. ఒక్కొక్క టెన్నిస్కి ఒక్కొక్క వీడియోలో అలా మంచి అర్థం కావడానికి. నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోపల అంటే అర్థం ఏంటిది అని చెప్పానంటే, ఈ సందర్భం ఎట్లా చెప్పచ్చు అని చెప్పానంటే, ఎగ్జాంపుల్ మీరు క్రికెట్ ఆడారు, క్రికెట్ ఆడిన తర్వాత ఆడడం అయిపోయి మొత్తం ప్యాక్ చేసుకున్నారు, అవి బ్యాటు బాళ్ళు అవన్నీ ఉంటాయి కదా, ప్యాక్ చేసుకొని జస్ట్ అట్లా పోయినరు, ఒక ఇట్లా వేరే కాడ కూర్చున్నారు, ఏదో హోటల్లో కూర్చుని చాయ్ తాగితే అదే టైంలో మీ ఫ్రెండ్ కాల్ చేసిండు అనుకోండి. కాల్ చేసినప్పుడు అడుగుతాడు, అరే ఏం చేసావు ఇవరిదాకా అని చెప్పానంటే, దీన్ని మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోపల మనం చెప్పచ్చు. ఎందుకంటే ఏ యాక్షన్ అయితే జస్ట్ మనం ఇప్పుడున్న దానికంటే జస్ట్ రీసెంట్లీ ఏదైతే ఒక యాక్షన్ అనేది జరిగిందో మనం ఆ యాక్షన్ని మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ లోపల చెప్పచ్చు అన్నమాట. సో దీన్ని స్ట్రక్చర్ ఎలా చెప్పచ్చు అంటే, ఐ హ్యావ్ ప్లేయిడ్ క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడాను, జస్ట్ ఇప్పుడే ఆడాను అంటే ఇది చెప్పడానికి మనకు పాస్ట్ లాగా అనిపిస్తుంది, కానీ స్టిల్ మనకి ఇది ప్రెజెంట్ లోపలనే చెప్పచ్చు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ లోపలనే మనకు చెప్పచ్చు అన్నమాట. ఐ హ్యావ్ ప్లేయిడ్ క్రికెట్. ఓకే అంటే జస్ట్ నేను ఇప్పుడే క్రికెట్ ఆడాను, ఆ యాక్షన్ అనేది అయిపోయింది, ఇప్పుడు వేరే యాక్షన్ నడుస్తుంది. సో అట్లాంటి సందర్భం లోపల మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ లోపల చెప్పచ్చు అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే దీని సందర్భం ఎట్లా చెప్పచ్చు అని అంటే, సేమ్ మీ ఫ్రెండ్ కాల్ చేశాడు, మీరు క్రికెట్ ఆడుతున్నారు. ఉదాహరణకు ప్రొద్దున 10 గంటలకు అట్లా స్టార్ట్ చేశారనుకోండి, 10:30కు మీ ఫ్రెండ్ కాల్ చేసిన తర్వాత అప్పుడు అరే ఏం చేస్తున్నావురా అని చెప్పానంటే, మీరు 10 గంటలకు మ్యాచ్ స్టార్ట్ చేసారు క్రికెట్, 10:30కు కూడా ఆడుతుర్రు, ఇంకా 11 గంటల దాకా ఆడతారో 12 గంటల దాకా ఆడతారో మీకు తెలియదు. సో అట్లాంటప్పుడు ఏం చేస్తున్నారు అంటే, మనము ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడి మనము ఆ యొక్క వాక్యం అనేది మనము ఆ యొక్క సందర్భం అనేది మనం చెప్పచ్చు అన్నమాట. సో దీన్ని మనం ఎట్లా చెప్పాలంటే ఇంగ్లీష్ లోపల ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను అంటే ఒకానొక టైం లోపల నేను క్రికెట్ ఆడడం అనేది స్టార్ట్ చేసి ఆ యాక్షన్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది, ఇంకా గంట ఆడతానో 2 గంటలు ఆడతానో తెలియదు, కానీ రీసెంట్లీ ఒక గంట క్రితమో లేకపోతే 2 గంటల క్రితమో ఎప్పుడో ఆ యాక్షన్ అనేది మొదలై ఇప్పుడు కూడా ఆ యాక్షన్ అనేది అట్నే జరుగుతుంది, ఇంకా ముందు కూడా జరిగే అవకాశం ఉండే సందర్భం లోపల మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడి మనము ఆ యొక్క సందర్భం అనేది చెప్పచ్చు అన్నమాట. సో అర్థమైంది అనుకుంటాను. సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో అలాగే సేమ్ మిగతా పాస్ట్ టెన్స్ కూడా ఇలాగే ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్ కూడా ఇలాగే ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో అనేది మీకు అర్థమైతే మళ్ళీ పాస్ట్ టెన్స్ కోసము ఫ్యూచర్ టెన్స్ కోసము మిగతా 8 టెన్స్లు అనేటివి చెప్పడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.